లైవ్‌లో ఇంకో విషయం చూసుకుంటే ఏమైందంటే, ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తారు, సోఫాలో కూర్చోమంటారు. కూర్చోమని ఇక డెమన్ పవన్, ఇమాన్యుయల్ విన్ అయ్యారు కాబట్టి, మీకు ఒక స్పెషల్ ట్రీట్ అయితే ఉంది. స్టోర్ రూమ్‌లోకి రండి అనంటే, స్టోర్ రూమ్‌లోకి వెళ్ళగానే వాళ్ళకైతే బర్గర్స్ అయితే పంపిస్తారు బిగ్ బాస్. ఇక్కడ ఇక తనుజ ఫేస్ అయితే మాడిపోయింది. ఇక బర్గర్ పంపించగానే ఇంకా వాళ్ళు షేర్ చేసుకుందాం అనుకుంటారు కానీ, బిగ్ బాస్ చెప్తారు, మీరిద్దరే బర్గర్స్ తినాలి, ఎవ్వరితో షేర్ చేసుకోకూడదు అనేసి. అంటే ఇక్కడ డెమన్ పవన్, ఇమాన్యుయల్ డైనింగ్ టేబుల్లో కూర్చొని తింటుంటే తనుజ వెళ్ళి కాఫీ తాగుదాం రా మనం అని చెప్పేసి కళ్యాణ్తో అంటది. అయితే ఇమాన్యుయల్ అంటాడు, మాకు కాఫీ అంటే మీకెందుకు ఇస్తాం కాఫీ, మీరు బర్గర్ తింటున్నారు కదా తినండి అని చెప్పేసి. అంటే మేము గెలిచామమ్మా, మేము గెలిచాం కాబట్టి పంపించారు బిగ్ బాస్. అంటే ఎవరు గెలవమన్నారు నిన్ను అని చెప్పేసి అంటది. నాకు అసలు ఆ తనుజ ఎందుకు అలా అన్నదో అస్సలు అర్థం కాలేదు. ఎందుకు గెలవమన్నారేంటి, ఈమె టెన్షన్ పడి ఈమె ఓడిపోయి వాళ్ళని గెలిచారని చెప్పేసి అంటుంది. ఇక తనుజకైతే ఇంకా అసలు కడుపు నిండా కుళ్ళే ఉంది. ఇమాన్యుయల్ డెమన్ పవన్ మీద బర్గర్ తింటుంటే మీకు కాఫీ లేదు అంటది. ఇంకా మేము గెలిచాము అమ్మ, ఓడిపోమంటావా ఏంటి అంటే, నువ్వే కదా ఫన్నీగా ఆడదాం అది ఇది అని అన్నావు, అందుకే నేను కూడా ఫన్నీగానే ఆడే అంటది. అక్కడ ఫన్నీగా ఎక్కడ ఆడలేదు, తనుజ సీరియస్గా టెన్షన్ పడుతూ కళ్యాణ్ని టెన్షన్ పెడుతూ ఆడింది. ఇక ఇమాన్యుయల్ తోటేమో నేను జాలీగా ఫన్నీగా ఆడినా అని చెప్పేసి అంటది. తనుజ అయితే ఎన్ని మాటలు ఎట్లా వీలుంటే అట్లా మాట్లాడుతుంది తనుజ. ఇక్కడ వాళ్ళ బర్గర్ తింటుంటే తనుజ ఫేస్ చూడాలి, మొత్తం మాడిపోయింది. ఇక కళ్యాణ్ వెళ్ళి బయట కూర్చుంటాడు, తనుజ ఫేస్ అంతా మాడిపోతుంది. ఇంకా వాళ్ళు బర్గర్ తింటున్నందుకు తనుజ అయితే ఇంకా కడుపు నిండా కుళ్ళే పెట్టుకొని ఇంకా కాఫీ తాగుదాంలే మనం అనేసి కిచెన్లోకి అయితే వెళ్తుంది.